మీరు మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, గవర్నమెంట్ స్కూల్స్ మారటం చూసారా, డిజిటల్ బోర్డులు చూసారా, బెంచీలు చూసారా, మీది ఇదేంటిది గోరుముద్ద పథకం చూసారా, ట్యాబ్స్ చూసారా, డిక్షనరీలు చూసారా? ఆ? అన్ని స్కూల్స్ బాగాలేదు, అన్ని స్కూల్స్ జరగలేదు. ఎస్ జరగలేదు, అన్ని స్కూల్స్ జరగలేదు. 3 phases, 2 years కరోనా. 2 years కరోనా తర్వాత స్ట్రాంగ్ మీరు అన్ని పేపర్లు చూసే ఉంటారు. వ్యాక్సినేషన్ ఏపీ ఇస్ ద టాప్. ఏపీ ఇస్ ద టాప్ వ్యాక్సినేషన్ లో. 2 years కరోనా తర్వాత కోలుకొని 2022 అకాడమిక్ ఇయర్ 2022 నుంచి 2023 వరకు సిబిఎస్ఈ సిలబస్ రన్ చేశాడు. చూపించేదన్న స్కూల్ నాకు తెలంగాణలో చూపి. తెలంగాణలో ఏం రన్ అవుతుంది? స్టేట్ సిలబసే కదా. మరి హైదరాబాద్ మనకి 1000 సిబిఎస్ఈ స్కూల్స్కి 1000 స్కూల్స్కి సిబిఎస్ఈ లైసెన్స్ ఇచ్చాడు. రిమైనింగ్ అందరూ కూడా సిబిఎస్ఈ అవుతారు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ 1000 స్కూల్స్కి ఇచ్చింది. అర్థమైందా? సిబిఎస్ఈ ఎందుకు పనిచేశారు? ఈ గవర్నమెంట్ సిబిఎస్ఈ ఎందుకు పనిచేశారు? ఇప్పుడు నేను చదివించుకోలేనబ్బా. నేను నా పిల్లోని 70,000 కట్టి నేను సిబిఎస్ఈ స్కూల్లో పంపించలేను. స్టేట్ సిలబస్ చదివించడం నాకు ఇష్టం లేదు. నా పరిస్థితి ఏంటి? మీరు సిబిఎస్ఈ అంటే ఏమని చెప్తున్నారు? పాస్ పర్సంటేజ్ తగ్గిద్దని చెప్తున్నారు. పాస్ పర్సంటేజ్ ఎందుకు తగ్గిద్ది అంటే అంత అన్క్వాలిఫైడ్ టీచర్స్ని మీరు రిక్రూట్ చేసుకున్నారు. పాస్ట్ 40 yearsలో అంత అన్క్వాలిఫైడ్ టీచర్స్ని మీరు రిక్రూట్ చేసుకున్నారా? చెప్పండి నాకు. పాస్ట్ 40 yearsలో అంత అన్క్వాలిఫైడ్ టీచర్ తీసండి. ఎందుకు లక్షల రూపాయల శాలరీ వాళ్ళకి? నేను చెప్తా ఐసీఎస్ఈ సిలబస్ రమ్మను. నేను డిగ్రీ చదువుకుంది, 2 days ప్రిపేర్ అయ్యి చెప్తా. చెప్పలేరా సిలబస్? వాళ్ళు డిగ్రీలు, పీజీలు, డిఎస్సీలు, టెట్లు ఇన్ని రాసి వచ్చి వాళ్ళు చెప్పలేరంట. ఎందుకు అంటే అక్కడ +2 వస్తుంది. +2 సిబిఎస్ఈ వస్తే +2 వచ్చింది. +2 తర్వాత ఇదేంటి +2 వస్తే మా కాలేజీలు తప్ప కదా. మా కాలేజీలు ఏంటో ఆ కాలేజీల పేరు చెప్పాలా? మా కాలేజీలు ఏంటో 1, 1, 2 కాలేజీలు మాకు ఎంత వస్తాయి? ఫీజులు ఎట్ట వస్తాయి? ఇదంతా స్ట్రాటజీ. ఒక్కడొచ్చాడు, వాడు నిలబడ్డాడు, వాడు నిలబడి స్కూల్స్ సిస్టమ్ మార్చేశాడు. అదేమన్నా ఇన్వెస్ట్మెంట్స్ 2014 నుంచి 2019 వరకు 33,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్. అర్థమైందా? 33,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ 2019 నుంచి ఇంక్లూడింగ్ కరోనా ఉన్నా కానీ 2024 వరకు 1,33,000 కోట్లు. ఎక్కడెక్కడ కూడా చెప్తాను నేను ఆ డేటా. రోడ్లు వ్యవస్థ బ్రో అదే చెప్తుంది. ఇప్పుడు కరోనా వచ్చి అన్ని స్టేట్స్ కూడా ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ అల్లాడిపోయినాయి. వేసారు. ఎయిని కూడా హైలైట్ చేయాలని చెప్పేసి చెప్తారు. అర్థమైందా? ఉద్దానం కిడ్నీ హాస్పిటల్. ఉద్దానం అనే ఒక ఊర్లో, ఉద్దానం తెలుసు కదా మీకు, కిడ్నీ సమస్యలు, రోగాలు వాళ్ళని పట్టించుకునేవాడే లేడు. అందరు ఊరికి కిడ్నీ రోగాలే. వాళ్ళకి క్యాన్సర్ 30 kilometers నుంచి పైప్ లైన్ వేసి క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు. సరే ఇన్ని స్కీమ్స్ పెట్టారు. అమ్మర ఓడి ఏం చెప్పాడు ఆయన? ఫస్ట్ ప్రతి తల్లికి అన్నాడు. ఏ వీడియో? భారతమ్మ గారి వీడియో తప్ప, ఎక్సెప్ట్ భారతమ్మ గారి వీడియో తప్ప ఆవిడకి తెలియదేమో. అప్పుడు ఆవిడ అంది, ఓకేనా? ఈయన ప్రతి తల్లికి అని మాట్లాడాడు. నీ 15 అని మాట్లాడలే ఎక్కడ. ప్రతి తల్లికి ఇస్తా అన్నాడు. వీడియోలు చూసుకో ఎక్కడ. జగన్మోహన్ రెడ్డి నీకు 15 కానీ ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు బయటికి తీసి చెప్పు, పోస్ట్ చేయి. అంటే ఫీజు రియంబర్స్మెంట్ చాలా మంది ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. ఇప్పుడు చాలా మంది నాకు తెలిసిన పిల్లల్లో కూడా కొంతమంది జాయిన్ అవ్వలేదు. అన్న ఫస్ట్ కట్టి జాయిన్ అవ్వమంటున్నారంట. నువ్వు కాదు నారా లోకేష్ గారికి సార్ ఇప్పుడు మీరు ఫీజు కొత్తగా వచ్చారు, గవర్నమెంట్ వచ్చి 6 నెలలే అయింది, నేను ఫీజు రియంబర్స్మెంట్ ఈ మంత్లో ఇస్తానప్ప, వాళ్ళని జాయిన్ చేసుకోని చెప్పొచ్చు కదా. ఇంత మటుకి పలానా డేట్ లో ఇస్తాను కూడా ఎందుకు చెప్పలేదు నువ్వు? ప్రీవియస్ గవర్నమెంట్ చెప్పేది నేను చెప్పేది నువ్వు. అవును, వాళ్ళు ఆపేశారు. నువ్వేం చేస్తున్నావు వచ్చిన దగ్గర నుంచి? వాళ్ళు ఆపేశారు. నేను ఈ మంత్లో ఇస్తా నీకు, నేను నీకు ఈ మంత్లో ఇస్తా అని చెప్పు. నువ్వు బయటకు వచ్చి నేను నీకు ఈ మంత్లో ఇస్తాను ఫీజు రియంబర్స్మెంట్ చెప్పొచ్చు బయటికి. వాడు ఆపేశాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయాడు. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఎస్ఎఫ్ఐలు విజయనగరం ఈ జిల్లాలో అందరిలో కూడా అందరూ వచ్చి బయటకు వచ్చి ర్యాలీ చేస్తున్నారు. నేను ఈ మంత్లో ఇస్తా అని చెప్పేసి ఎందుకు చెప్పట్లా? అకాడమిక్ ఇయర్ ఉందా లేదా ఫీజు రియంబర్స్మెంట్? జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. ఇప్పుడు పెంచడానికి గల కారణం ఏంటి? ఏది? కరెంటు బిల్లులు జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు పెంచాడు కరెంట్ బిల్లు. నేను చెప్తున్నా నాకు తెలిసి డేటా 5 సార్లు పెంచాడు. 5 సార్లు 50 పైసలు కూడా పెంచాల. 50 పైసలు కూడా పెంచాల. ఇప్పుడు నిన్న కూటమి ప్రభుత్వం పెంచింది. చెప్పేది బ్రో, నేను చెప్పేది 50 పైసలు కూడా పెంచాల. నువ్వు చూసుకో, లెక్కేసుకో.